కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? చాలా బాగుందండి. రోడ్లు పోయటం కానీ అభివృద్ధికి కానీ దేనికైనా చాలా బాగుంది. అన్న క్యాంటీన్లకు కానీ భోజనం కానీ చాలా బాగుంది. సో ఏంటి అమరావతి శాశ్వత రాజధాని బిల్ అయితే పాస్ అయింది. రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటండి? అమరావతి మీద మనకు అసలు ఇప్పుడు ఈ 4-5 సంవత్సరాల మట్టి మన రాజధాని అనేది కూడా అసలు ఏమీ లేదు కదండి. ఇప్పుడు మనకు కావాల్సింది మన రాజధాని అనేది కావాల్సిందే. అసలు అయిపోయింది కదండి. మనకు రాజధాని అనేది కావాల్సిందే కదండి. జగన్ గారు మొన్న కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు, మావిగన్. విన్నారో లేదో మరి మీరు? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 కలిపి రాజధాని పెట్టాలంటున్నారు ఆయన. అట్లా అంటే అట్లా కుదరదు. ముందు ఒకటి అయ్యాక అవసరం అయితే తర్వాత చేయొచ్చు. అసలు ఏది లేకుండానే ఎట్లాగా అంటే అమరావతి అసలు ఎప్పటికీ పూర్తి కాదు అంటున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు. అసలు అక్కడికి వెళ్ళి చూడమానండి. నేను ఆటో వెళ్తాను 2-3 రోజులకు ఒకసారి వెళ్తాను. ఎంతవరకు జరుగుతుంది ఏంటంటే నా కళ్ళతో నేనే చూశాను. అందుకు మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే వైసీపీ మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎంపీలు కావచ్చు, ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళని వెళ్ళినట్టు ఈ పార్టీ వాళ్ళని వెళ్ళినట్టు మనం చూస్తూ ఉంటాం. ఎప్పటికీ కళ్ళతో చూసిన వాళ్ళు అక్కడ వరకు జరుగుతుంది తెలిసిపోద్ది కదండి. అంటే జగన్ గారు కూడా చెప్తున్నారు అసలు రాజధాని అనే పదమే లేదు రాజ్యాంగంలో. జగన్ గారు చెప్తున్నారు. ఎందుకు లేదండి? ఆయన చెప్పే మాట కాదు. అదే ఎందుకు లేదు? మరి మాజీ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి అసలు రాజధాని లేకుండా ఉందో చెప్పమానండి. రాజధాని లేకుండా పోయింది తమిళనాడు, చెన్నై. దేనికైనా అన్నిటికీ ఉందిగా రాజధాని అనేది. ఏపీకి అమరావతి అంతే కదా. ఒక మాటలో అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? రాజధాని మీద అంటే మన రాష్ట్రానికి రాజధాని అనేది కావాలండి. ముఖ్యంగా మనకు పరిశ్రమలు కానీ దేనికైనా కానీ రాజధాని ఉంటేనే కదా. అలా రాజధాని లేకపోతే హైదరాబాద్ ఏదైనా ఎలాంటి అభివృద్ధి జరగబోతుందంటే అమరావతిలో బాగానే జరుగుతున్నాయి అన్ని వర్కులు.